ఈ నెల 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ మహాసభ నిర్వహించినట్లు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పొట్టబత్తుల సత్యనారాయణ తెలిపారు. ఈ మహాసభకు నల్గొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున పద్మశాలీలు తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఎల్పీటీ మార్కెట్లోని నల్గొండ జిల్లా పద్మశాలి సంఘ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పొట్టబత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ పద్మశాలీల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ మహాసభ నిర్వహించినట్లు తెలిపారు. ఈ మహాసభకు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున పద్మశాలీలు తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి, కోశాధికారి రాపోలు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు మిరియాల వెంకటేశం, రాపోలు శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు రాపోలు మంగమ్మ, జిల్లా యువజన అధ్యక్షులు పెండెం ధనుంజయ, మిరియాల స్వామి, జల్లా దశరథ, చెరిపల్లి గోపాలకృష్ణ, రఘుపతి, మాజీ కౌన్సిలర్ పున్న గణేష్, గంజి రమేష్, శేఖర్, యోగానందం, గంజి నాగరాజు, భద్రయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాకు రావాల్సిన మేమెంతో మాకంత వాటా రావాలని, రాజకీయం కానీ అన్ని రంగాల్లో మా వాటా మాకు రావాలని, జనాభా నిష్పత్తిలో మాకు రావాల్సిన వాటా దక్కాలని, అలాగే ఇప్పుడు పెండింగ్లో ఉన్న మా పద్మశాలి కార్పొరేషన్లు 4 ఉన్నాయి. చేనేత కార్పొరేషను, పద్మశాలి కార్పొరేషను, అలాగే పవర్లూమ్ కార్పొరేషను, టెస్కో కార్పొరేషన్, ఈ 4 కూడా వెంటనే భర్తీ చేసి మాకు ఇవ్వాలని, అలాగే నల్గొండ జిల్లా కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఇందులో మాకు ముఖ్య ప్రాముఖ్యత కల్పించాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున రేపు 17వ అఖిల భారత మహాసభ, 8వ పద్మశాలి ప్రాంత మహాసభ జరుగుతుంది. కాబట్టి పద్మశాలి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 33 మండలాల నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని, అందరూ కూడా వాహన సౌకర్యాలు ఏర్పాటు చేసినాం. కాబట్టి అందరూ కూడా విచ్చేసి సభను విజయవంతం చేసి మన పద్మశాల ఐక్యతను చాటాలని తెలియజేస్తూ జై మార్కండేయ, జై పద్మశాలి. జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు నల్గొండ జిల్లా పద్మశాలి కార్యాలయంలో అఖిల భారత పద్మశాలి మహాసభ 9వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి సంబంధించినటువంటి కోడపతి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. గతంలో కూడా మేము మా యొక్క పద్మశాలి మహాసభలు ఒక కోరుట్లలో, హైదరాబాద్లో కూడా నిర్వహించడం జరిగింది. అయితే మా జనాభా ఎంతో మాకు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అంత వాటా రావాలని గతంలో మా యొక్క వయస్సును, మా యొక్క బలగాన్ని చూపించడం జరిగింది. అయినా మేము సాధించలేకపోయినాం. ఈ సభ ద్వారానైనా పెద్ద ఎత్తున మా సమాజాన్ని మన ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మేమెంతో మాకంత వాటా మా యొక్క రాజకీయంగా కానీ సామాజికంగా కానీ రావాలని కోరుతూ మా యొక్క డిమాండ్స్ అన్నీ కూడా ఒక ప్రభుత్వం తీసుకుపోయి ఆ కోరికల సాధన కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ నల్గొండ జిల్లా నుంచి పూర్తి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసినాం. పెద్ద ఎత్తున ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకొని అక్కడ తరలి వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం. పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి, అన్ని పట్టణాల నుండి సమాజాన్ని తరలించే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున సమీకరించి రేపు నాంపల్లి గ్రౌండ్స్లో జరిగే సభను విజయవంతం చేయడానికి పూర్తిగా నిర్ణయించుకున్నాం. అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారికి కూడా పద్మశాలి సమాజానికి సంబంధించిన న్యాయమైన డిమాండ్లను వారి ముందు ఉంచి వారి పరిష్కారానికి ఇది ఒక వేదికగా మేము ఉపయోగించుకోదలుచుకున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం ఏదైతే ముందుకెళ్తున్న సందర్భంలో దానిలో కూడా మేము ప్రధాన భూమిక పోషించాలనే ఉద్దేశంతో ఈ సభను పెద్ద ఎత్తున తరలించి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క పద్మశాలిని పేరున విజ్ఞప్తి చేస్తున్నాం.